ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 145 18వ వచనములో, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగానున్నాడు అని అర్థమిచ్చే మాట మనము చూడగలుగుతున్నాం. ఆ వాక్యము మన నిజ జీవితంలో ఎంతో వాస్తవికమైనదిగా మనకు కనబడుతుంది. యథార్థంగా నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపస్తుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కలతల కాపురము చేత, కలవరాల చేత, అనేక రకాల సుడిగుండాల చేత, కష్టాల వలయములో చిక్కుకొని కన్నీటి పర్యంతమై హృదయ వేదనలతో నిండుకొని జీవితంలో విసిగి వేసారిన స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్నావేమో. నా పరిస్థితులన్నిట్లో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు నా బాధను అర్థం చేసుకుంటారు అనేటువంటి విధానంలో నువ్వు ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో. అధైర్యపడకు, దేవుడు నీతో ఉన్నాడు, ప్రభు బలపరుస్తాడు. నీవు మనుష్యులను ఆశ్రయించనక్కరలేదు, సజీవుడైన దేవుని ఆశ్రయించు. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. మనుష్యుల దగ్గర నువ్వు మొరపెట్టుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుని దగ్గర యథార్థంగా నిజముగా నువ్వు మొరపెట్టడం కనుక నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. నీ ప్రార్థనలు ఫలిస్తాయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు పిలువగా నేనున్నానని పలకగలిగినంత సమీపంగా ఉంటాడు ఆయన. నువ్వు యథార్థంగా ఉండి దేవుని మీద ఆనుకొని ఆధారపడి దేవుని కొరకు జీవించగలిగితే, దేవునికి ఇష్టడిగా ఉండగలిగితే, నువ్వు పిలవగానే నేను ఉన్నానన్నంత సమీపంగా ఉంటాడు. అంత గొప్ప దేవుని మనం కలుగున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడునని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు. కనుక ఆయన వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉన్నవి. అవి ఏవి కూడా అబద్ధము కావు. ఎందుకనగా వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడు. లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసినప్పుడు, తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టగా ఆయన వారికి న్యాయము తీర్చడా? త్వరగా న్యాయము తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ బాధ ఏదైనా సరే, నీ గోడు ఏదైనా సరే, నీ అక్కర ఏదైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, ప్రార్థన ద్వారా నీ పరిస్థితులన్నీ, నీ విన్నపములన్నీ, నీ మనవులన్నీ కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి తెలియజేసుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలకు ఫలితం ఇస్తాడు. మనం చేసిన ప్రార్థన మనమే మరచినా మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలను ఎన్నడూ మరవడని దైవజనులు మధుసూదన్ పాస్టర్ గారు చెప్పగా నేను విన్నాను. ప్రియులారా, మన ప్రార్థనలన్నీ పరమునకు చేర్చబడతాయి. ఆయన తన సన్నిధిలో నుండి మన ప్రార్థనలు ఆలకించి ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొరవిని వారిని రక్షించడానికి, ఐగుప్తుల నుండి విడిపించడానికి నేను దిగి వచ్చి తినని మోషేతో దేవుడు మాట్లాడినవాడు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఎర్ర సముద్రమును దాటేటప్పుడు మోషే ప్రార్థన చేయగా, నువ్వు నాకేలా మొరపెడుతున్నావు, సాగిపోమని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని ప్రభు మాట్లాడాడు. మన పితరుల ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలను విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? ఆయన పక్షపాతి కాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. నీవంటే ఆయన కోపం లేదు. నీవంటే చెప్పసఖ్యము కానంత ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగివచ్చి ఆయన కల్వరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. రోమా పత్రికలో రాయబడి ఉంది. అపోస్తులైన పౌలు ఒక మాటను అద్భుత రీతిగా జ్ఞాపకం చేశాడు. ఆయన తన సొంత కుమారుని ఇచ్చుటలో వెనక తీయనప్పుడు ఆయన మనం అడిగినవన్నీ ఎందుకు ధారాళంగా దయచేయడని, తన ప్రాణం పెట్టడానికే ఆయన మన కొరకు ఇష్టపడి తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నప్పుడు మనం అడిగినవన్నీ ఎందుకు ఇవ్వడండి? దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన అనుగ్రహించు ననున్నదియే మనకు కలిగిన ధైర్యమని
దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నామములో ఆయన యొద్దకు వచ్చి ప్రార్థించు వారి పక్షమున ఆయన వాద్యమాడేవాడు. తన నామములో ప్రార్థించు వారందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రభు కృపను ఆధారం చేసుకో. వేకునే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో దేవుని పాదాలను తడిపగలిగిన ఒక ప్రార్థన నువ్వు చేయగలిగితే, నీ కన్నీటి ప్రార్థన దేవుని యొక్క కనికరాన్ని నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి, నీ వ్యక్తిగత జీవితం మీదకి ఆయన కనికరమును తీసుకొని రాగలుగుతుంది. ప్రియులరా, దేవుని యొక్క హస్తమును కదిలించేది, ఆయన కనికరమును నీ మీదికి తీసుకొని వచ్చేది ప్రార్థనే. ఆ ప్రార్థన ప్రక్కకు పెట్టి ఇల్లు ఇల్లు తిరిగి, వాడవాడ తిరిగి అందరికీ నా పరిస్థితులు చెప్పుకుంటాను అని అనుకుంటే వారు నువ్వు చెప్పినప్పుడు బాధపడతారు కావచ్చు, కానీ నీ సమస్యలను పరిష్కారము చేయలేరు, నీకు మార్గం చూపలేరు. నువ్వు అదే సమయాన్ని దేవుని దగ్గర వెచ్చించి నీ పరిస్థితులన్నిటి కొరకు నువ్వు దేవుని దగ్గర విలపించగలిగితే, ప్రార్థించగలిగితే నీ ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. మళ్ళీ చెబుతున్నాను, 145:18 ప్రకారం, కీర్తనలు 145:18 ప్రకారం, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని మర్చిపోకు. కన్నీటితో, భారముతో, హృదయపూర్వకంగా, యథార్థంగా దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థించు. ఇప్పుడే ప్రార్థించు, ఆలస్యము చేయక ప్రార్థించు. ఈ మాటలు ముగిసిన వెంటనే మోకరించి ప్రార్థించు. అన్నా చేసిన ప్రార్థనకు జవాబుగా ఏలీ అంటున్నాడు, నీవు మనవి చేసిన దాన్ని యెహోవా నీకు దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు చేస్తున్న, చేయబోతున్న ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడు నీకు జవాబిచ్చునుగాక. మరలా ఇదే రోజు కల్లా నీవు దేవుని సన్నిధానములో సాక్ష్యం ఇచ్చేటువంటి ఘనమైన, బలమైన, గొప్ప కార్యములు ప్రభు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికున్న దుఃఖం, కన్నీరు, వేదన, రోదన, శోధనలన్నీ మీకు తెలుసు. వాటన్నిటి నుంచి విడిపించండి. వారి ప్రతి పరిస్థితులన్నిట్లో మీరు జవాబు దయచేయండి. ఆదరణకర్తగా మీరు తోడుండండి, ఆశ్రయముగా ఉండండి. దేవా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి కఠినమైన పరిస్థితులు, కొండలాంటి పరిస్థితులు నీ సన్నిధిలో మైనము వలె కరిగిపోవునుగాక. నీ కృప ఆవరించునుగాక. వారి కన్నీరు నాట్యముగా చేయబడునుగాక. ఇప్పుడే వారి పరిస్థితులన్నిట్లో మార్పు తెస్తున్నావని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.